తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. హైదరాబాద్లో కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్ వాసులకు వానగండం పొంచి ఉంది. భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. అంటే ఉదయం నుంచి ముసురు పట్టి ఉంది. తేలికపాటి వర్షం అనేది సాయంత్రం వరకు పడే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 4 తర్వాత ఏ క్షణమైనా సరే క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. హైదరాబాదే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో, యాదాద్రి భువనగిరి కావచ్చు, జనగాం కావచ్చు, హనుమకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెహబాద్ కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. 2-3 రోజులుగా పరిస్థితులు చూస్తూ ఉంటే సాయంత్రం అతి భారీ వర్షపాతం నమోదు కావటం వల్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా జామ్ అయిపోతున్న పరిస్థితి. పూర్తిగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. కార్లు మునిగిపోతున్నాయి, బైకులు మునిగిపోతున్నాయి. దాంతోపాటు ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తుంది. షాపింగ్ మాల్స్ ఎదురుగా చూస్తే ఒక చెరువు కనిపిస్తోంది. కొన్ని షాప్స్లో అయితే లోపలికి వాటర్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తోంది. హైదరాబాద్ వాసులు నరకం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ లేటెస్ట్గా కూడా మనం చూసాం. సో ఈరోజు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని హైదరాబాద్ వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా సాయంత్రం 4 తర్వాత ఒకవేళ వర్షం పడితే కనుక ఎవరు కూడా బయటకు రావద్దు అని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అలాగే జిహెచ్ఎంసీ కూడా ఒక అలర్ట్ పంపించింది. హైదరాబాద్ వాసులకి ముఖ్యంగా మెసేజ్ల రూపంలో వాళ్ళకి అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. క్లౌడ్ బరస్ట్ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది, కొండపోతగా ఏ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది, జూబ్లీ హిల్స్ ప్రాంతంలోన, పంజాగుట్టన, కూకట్పల్లి, అంబర్పేట, లేదంటే రామంతపుర, ఇట్లా ఎక్కడెక్కడ క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే అతి భారీ వర్ష సూచన ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో చాలా స్పష్టంగా ఆయా ప్రాంత వాసులకు అలర్ట్ కూడా పంపిస్తూ ఉన్నారు. వర్షం పడుతుంటే కనుక ఇళ్లలో ఉన్నవాళ్ళు ఇళ్లలోనే ఉండండి, ఆఫీసులో ఉన్నవాళ్ళు ఆఫీసులో ఉండండి. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే మీరు బయటికి రండి, అది కూడా అత్యవసరం అయితే మాత్రమే బయటికి రావాలని చెప్పి వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. గతంలో మనం చూసాం, గతంలో అంటే గత వారమే ఎంతటి భారీ వర్షపాతం నమోదై హైదరాబాద్ నగరవాసులు ఇబ్బంది పడ్డారు. ఒక వ్యక్తి అయితే అతను బైకు కింద పడిపోయింది, ఆ వాటర్లో కొట్టుకుపోతూ ఉన్నాడు. ఇంకో చోట పూర్తిగా షాపింగ్ మాల్ మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా సందర్భాల్లో కనిపించింది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ అక్కడ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో మూసీలో కూడా వాటర్ వదులుతూ ఉన్నారు. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో 2-3 రోజుల పాటు భారీ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక అలర్ట్ మాత్రం హైదరాబాద్ వాసులకే ఇచ్చినటువంటి పరిస్థితి. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాగులు, వంకలు, మూసీ పరివాహక ప్రాంతంలో వాగు విపరీతంగా పొంగే అవకాశం కూడా ఉంది. భారీ వర్షపాతం ఈరోజు కూడా నమోదైతే కనుక మనం చూసాం, అక్కడ నేలపట్ల దగ్గర సిచ్యువేషన్, అక్కడ ఈదుల వాగు పూర్తిగా పొంగి ప్రవహించడంతో ఒక కారు అందులోనే కొట్టుకుపోయింది. అందులో ఉన్న 7 ప్రయాణికులు దిగి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. కానీ ఒకవేళ మొండిగా అట్లా పోయింటే వాళ్ళందరూ కూడా ఆ వాగులో కొట్టుకుపోయే పరిస్థితి. కాబట్టి ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాగులు, వంకలు దాటేటప్పుడు మరింత అప్రమత్తంగా దాటాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో హైదరాబాదులో చిన్నపాటి వర్షానికే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రధాన రోడ్ల కూడళ్లే చెరువులు తలపించే విధంగా పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా వర్షం ఈరోజు కూడా పడే అవకాశం ఉంది. అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. మీరు వెహికల్స్ తీసుకుని రోడ్ల మీదకి వస్తే గంటల తరబడి మీరు ట్రాఫిక్ జామ్ అయిపోయి ట్రాఫిక్లో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్న వాళ్ళు అక్కడే పనిచేయండి. లేదు అత్యవసరం ఇది తప్పదు అనుకుంటే మాత్రమే రోడ్ల మీదకి రావాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, హైదరాబాద్లో లోతట్టు కాలనీలు ఉన్నాయో, ఆ లోతట్టు కాలనీలో అపార్ట్మెంట్స్ ఉన్నాయో, మొన్న అపార్ట్మెంట్లో కూడా పూర్తిగా వాటర్ వచ్చేసింది. అపార్ట్మెంట్ సెల్లార్లోకి వాటర్ వచ్చేసి బైకులు, కార్లన్నీ తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా
ఈరోజు కూడా ఒక భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి చెప్పి చెప్తా ఉన్నారు. మరొక వైపు ఆ క్లౌడ్ బరస్ట్ అయ్యే ప్రాంతాల్లో కూడా అలర్ట్స్ మళ్ళొకసారి అందరికీ మెసేజ్ రూపంలో పాస్ చేస్తామని చెప్తా ఉన్నారు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలని చెప్పి అధికారుల నుంచి సూచన వస్తుంది. ముఖ్యంగా హైదరాబాదులో ఎక్కడెక్కడ వర్షపాతం భారీగా నమోదవుతుంది, ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా ముందుగానే గుర్తిస్తూ ఉన్నారు. వాటిని గుర్తించి ప్రజలకు అప్రమత్తత చేస్తూ ఉంది. అలాగే అధికారులు మానిటరింగ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ వాటర్ నిలిచిపోయినా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయినా, ఎక్కడ చెట్లు విరిగిపడ్డా అక్కడ వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అధికారులతో మాట్లాడారు. భారీ వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో వాటర్ నిలవకుండా సాఫీగా పోవటానికి ఎక్కడ వర్షం పడ్డా, ఎక్కడ క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం పడ్డా వాటర్ నిలిచిపోకుండా పూర్తిగా మనం చూసాం. అమీర్పేట, పంజాగుట్ట ఆ మెట్రో స్టేషన్స్ కిందే మోకాళ్ళలోతు నీరు నిల్చుంది. అసలు రాకపోకలకి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెంటనే హుటాహుటిన ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా నిన్న అధికారులతో ఆయన మాట్లాడిన పరిస్థితి, అధికారులకి దిశానిర్దేశం కూడా చేశారు. సో డెఫినెట్గా ప్రభుత్వం సైడు ఎక్కడ ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం భారీ వర్షపాతం నమోదయ్యే సమయంలో ప్రజలు కూడా ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా మనకి వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి అలర్ట్ ఏంటంటే ఈరోజు కూడా మరొక 2-3 గంటల్లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు గాలులు కూడా వీచే అవకాశం ఉంది తెలిసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 1 గంట వ్యవధిలోనే కొన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. సో దాన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కసారిగా కొండపోతగా వర్షం పడితే 1 గంట సేపు కురిసిన చాలు మొత్తం అన్నీ కూడా జలమయం అయిపోతాయి, అన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది, ఎవరు ఎక్కడ కదలలేని పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా అలాంటి ప్రాంతాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తూ ఉన్నారు.